హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మార్కెట్లో కొంచెం ఉత్తేజం వచ్చింది కదా. 50-60 పాయింట్స్ రికవర్ అయింది. నిన్న 90 పాయింట్స్ తగ్గింది, ఈరోజు ఒక 60 పాయింట్ల దాకా వచ్చింది, రికవర్ అయింది. బట్ యాజ్ ఎ హోల్ మార్కెట్లో మొమెంటం లేదు. వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ ఎంథ్యూజియాజం. మార్కెట్ ప్లేయర్స్లో ఎంథ్యూజియాజం మిస్సింగ్. ఎందుకంటే పీక్ లెవెల్స్లో నడుస్తున్నది. ఇక్కడి నుంచి కొనటానికి కూడా అంత ధైర్యం చేయలేకపోతున్నారు. అలానే అమ్మటానికి అంతకన్నా లేదు. షార్ట్ సెల్లర్స్ చాలా వరకు దెబ్బతిన్నారు కదా. అమ్మి నా షార్ట్ కవర్ చేసుకుని దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సెల్. బట్ అట్ ది సేమ్ టైం బయర్స్ కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. అంతేగాని ఫర్దర్ బయింగ్ చేసేసి మెయిన్గా ఏంటంటే ఫ్రెష్గా ఏమీ లేదు, న్యూస్ ఏమి లేదు. ఇష్యూస్ అన్నీ గుడ్ న్యూస్ అనండి, ఏదన్నా అనండి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఫర్దర్గా ఏదన్నా గుడ్ న్యూస్ రిజల్ట్స్ అయిపోయినాయి. ఆర్బీఐ క్రెడిట్ రేటింగ్, ఆర్బీఐ పాలసీలు అయిపోయినాయి, అమెరికా అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే వెయిట్ అండ్ వాచ్. మార్కెట్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రొపెల్లర్స్. సో అది ఒక స్టోరీ. నిఫ్టీ అయితే నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నాయి. వాటి తాలూకు పొజిషన్ ఏంటంటే స్ట్రాంగ్గానే ఉంది. స్ట్రాంగ్ అంటే వీక్గా లేదు, బుల్లిష్గానే ఉంది కదా. నిఫ్టీ ఎప్పటి నుంచో బుల్లిష్గా ఉంది. మధ్యలో చిన్న కరెక్షన్స్ వచ్చినా ఇర్రెలవెంట్. సో నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ లేదు. బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ రావటం లేదు. చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా ఉన్నట్లే లెక్క. నిఫ్టీ స్ట్రాంగ్గానే ఉంది. నిఫ్టీ ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ నాట్ దట్ ఓకే. గట్టిగా 2-3 రోజులు బాగా పెరిగితే తప్ప అంటే బయింగ్ రావటం లేదు బ్యాంక్ నిఫ్టీలో, అంతకన్నా ఇంకేం లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు పడిపోయిన ముహూర్తం ఎలాంటిదో కానీ ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మాత్రం లేదు, స్ట్రెంగ్త్ లేదు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వదిలేస్తే మిడ్ క్యాప్లు, స్మాల్ క్యాప్స్ తీసుకున్నట్లయితే పోర్ట్ఫోలియోలు ప్రాఫిట్లో లేవు, ప్రాఫిట్లో రావటంలా. అంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లో ఫర్దర్ బయింగ్ అంతగా రావటం లేదు. కాస్త కోస్త వచ్చిందంటే అమ్ముతున్నారు. అంటే కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నట్టు అయిపోయి కనబడుతున్నది. అది ఏంటంటే ఫ్రెష్ బయింగ్కి సరిపోతున్నది. మోర్ ఆర్ లెస్ ఫ్లాట్గా క్లోజ్ అవుతున్నాయి లేదా మైనస్లో క్లోజ్ అవుతున్నాయి. పోర్ట్ఫోలియోలు కొద్దిగా రోజుకి కొంచెం ఒక రోజుకి కంపేర్ చేసి తీసుకుంటే మైనస్ సైడే కనబడుతున్నది కానీ ప్లస్ సైడ్ లేదు. ఎందుకని? దేర్ ఈజ్ నో బయింగ్ ఆర్ ఫ్రెష్ బయింగ్ ఇన్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్. కాబట్టి పోర్ట్ఫోలియోలు ఇంపార్టెంట్. ఏంటంటే మన పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఈరోజు పోర్ట్ఫోలియోలో ఎంత పర్సంటేజ్ ఏమైనా పెరిగిందా, 1%, 2%, లేకపోతే అబ్సల్యూట్ టర్మ్స్లో 5,000 ప్రాఫిట్లో, 50,000 ప్రాఫిట్లా, 50,000 లాసా, అట్లా చూసుకుంటే నో. పోర్ట్ఫోలియో ఈజ్ నాట్ గివింగ్ ప్రాఫిట్స్. అయితే లాసే కాస్త ఈరోజు 50,000 పోర్ట్ఫోలియో సైజుని బట్టి ఉంటుంది, అట్లా ఉంది. దీన్ని బట్టి ఏంటంటే కంక్లూజన్ ఏంటంటే నిఫ్టీ పడటం లేదు కానీ తగ్గటం లేదు కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లు మాత్రం ప్రెషర్ ఉంది. అంతేగాని సెల్లింగు బాగా అంటే అగ్రెసివ్గా సెల్ చేయటం లేదు. అగ్రెసివ్ సెల్లింగ్ మాత్రం లేదు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా. సెల్లింగ్ ఈజ్ విజిబుల్ బట్ అగ్రెసివ్ సెల్లింగ్ ఈజ్ నాట్ దేర్. టు దట్ ఎక్స్టెంట్ వీ షుడ్ బీ హ్యాపీ, వీ షుడ్ బీ కంఫర్టబుల్. నిఫ్టీకి సంబంధించి ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని పక్కన పెట్టేశారనుకోండి,
రిలయన్స్ బాగా పెరిగింది కదా, 2900 దాటిపోయింది, అంటే 3000 దగ్గర దగ్గర 3000 వచ్చింది. అంటే దానికి జియో ఫైనాన్స్ ఉంది కదా, ఆ జియో ఫైనాన్స్లో ఇచ్చిన షేరు ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క, బోనస్ కింద లెక్క. ఇట్స్ ఏ బోనస్ బికాస్ రిలయన్స్ రీచ్డ్ ఇట్స్ పీక్ లెవెల్. మరి టీసీఎస్ తీసుకున్నట్లయితే టీసీఎస్ యాక్టివ్గానే ఉంది. ఈరోజు టీసీఎస్ఏ మార్కెట్ని సేవ్ చేసింది, ఒక రకంగా పెరిగింది. మిగతా హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆర్ రిలయన్స్ ఏం పెరగల. ఇంకా మరికొన్ని షేర్లు పెరిగా కొద్దిగా, తో 50-60%, అంటే 60 పాయింట్స్ వెరీ న్యాచురల్, వెరీ నామినల్. 22,000 ఇండెక్స్కి ఒక 60 పాయింట్లు పెరగటం లేదా 60 పాయింట్లు తగ్గటం అనేది వెరీ వెరీ నామినల్ అండ్ రీజనబుల్. దాని గురించి ప్రత్యేకించి చాలా ఆలోచించవలసిన అవసరం లేదు. మార్కెట్ లెటస్ సి, జస్ట్ మార్కెట్ ఈరోజు చూడండి, మ్యాక్సిమం 100 పాయింట్లు కంటే ఎక్కువ డిఫరెన్స్ లేదు. 100 పాయింట్ల కంటే ఎక్కువ డిఫరెన్స్ చూపించలేదండి మా మార్కెట్. అసలు స్టార్టింగ్ అయితే చాలా డల్గా ఉంది. ఫస్ట్ 1 అవర్ యాక్టివిటీ లేదు, కొద్దిగా తగ్గింది, కొద్దిగా రికవర్ అయింది అంతే. ఫస్ట్ 1 అవర్ లేదా ఫస్ట్ 1.5 అవర్స్ 2 అవర్స్ తీసుకున్నట్లయితే యాక్టివిటీ లేదు. అసలు లెటస్ సి, ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ ఓపెన్ అయింది కదా మార్కెట్, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇది లో, కింద ఈ లైన్ దగ్గర ఇది లో. ఇక్కడి నుంచి చిల్లల తగ్గుతూ పెరుగుతూ ఇక్కడ క్లోజ్ అయింది కదా, వేర్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్, ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఏ రేంజ్లో చూడండి, 100 పాయింట్స్ టోటల్ రేంజ్ ఇది. నేను 5 మినిట్స్ చార్ట్, 5 మినిట్స్ అయినా 5 మినిట్స్ చార్ట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఒక్కొక్క క్యాండిల్ 5 మినిట్స్ కదా, దానివల్ల ఏంటంటే నిడివి తెలుస్తుంది అని, అంతగానేం లేదు. ఇక్కడ కదండి, ఇది లో తీసుకోండి, ఏదైనా ఒకటే. ఇక్కడి నుంచి ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. ఇట్ ఈజ్ ఆన్ ది హయ్యర్ సైడ్ ఓన్లీ, బట్ ఏంటంటే తగ్గి రికవర్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, సుమారుగా 100 పాయింట్లు. అయితే నిన్నటితో పోలిస్తే, నిన్న ఇక్కడ క్లోజ్ అయింది కదా, నిన్నటితో పోలిస్తే మాత్రం ఒక 55-60 పాయింట్లు మాత్రమే ఇది. సో దిస్ ఇండికేట్స్ దట్ దెర్ ఈజ్ నో యాక్టివిటీ, ఆర్ యాక్టివిటీ ఈజ్ దేర్ బట్ నెగ్లిజిబుల్. సో డైలీ చార్ట్లో చూస్తే, చూడండి నిఫ్టీని, ఎక్కడున్నావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను అంటున్నది. పీక్ వెళ్ళింది, అక్కడక్కడే మూవ్ అవుతూ ఉన్నది ఇది. సో ఇదొక సపోర్టు, ఇప్పుడు ఇదొక కొత్త సపోర్టు. ఈ సపోర్ట్ను బేస్ చేసుకుని వెళ్ళాలి మార్కెట్స్. అంటే టెక్నికల్గా తీసుకుంటే, ఓకే, సౌండ్ బాగానే ఉన్నాయి, స్ట్రాంగ్గానే ఉన్నాయి. RSI 60 దగ్గర ఉంది, 60 దగ్గర మేకేసుకొని కూర్చుంది. తర్వాత MACD ఇండికేటర్ కూడా అబోవ్ 0 లైను. స్ట్రెంగ్త్ లేదు, కాకపోతే ADX ప్రకారం చూస్తే స్ట్రెంగ్త్ లేదు, స్ట్రాంగ్గా లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ బుల్లిష్, మైల్డ్లీ బుల్లిష్, అది విషయం. బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే అంత ఎంకరేజింగ్గా ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ లేదు, గమనించండి. పికప్ అయింది కానీ 46,000 లెవెల్ క్రాస్ చేయలేకపోతున్నది. 46,800 అట్లా ఉంది కదా, 47 దాకా వెళ్ళింది. అఫ్కోర్స్ ఈ 46,800, 500 ఆ లెవెల్స్ క్రుషియల్. 46,600 అనేది ఒక క్రుషియల్ లెవెల్. అది దాన్ని అధిగమించి పైకి వెళ్ళలేకపోతున్నది. చూద్దాం రానున్న కాలంలో ఎలా ఉంటుందో.
ఆర్ఎస్ఐ కొంచెం 50స్లో ఉంది, నాట్ బ్యాడ్, బట్ ట్రెండ్ అంత యాక్టివ్గా లేదు. అంటే బ్యాంకింగ్ స్టాక్స్లో బయ్యింగ్ రావటం లేదు. ముఖ్యంగా పెద్ద బ్యాంక్స్, పర్టికులర్లీ ప్రైవేట్ బ్యాంక్సే కదా పెద్దవి, అందులో రావటం లేదు. సో అది విషయం. ఎక్కడో రిపోర్టు చదివాను, పిఎస్యు బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ని ఓవర్టేక్ చేసేది, చెదకొట్టేసి పారేసినాయండి పెర్ఫార్మెన్స్. అంటే పిఎస్యు బ్యాంక్స్ మోర్ దాన్ 100% పెరిగితే ప్రైవేట్ బ్యాంక్స్ 25% రేంజ్లో పెరిగాయట. అంటే పిఎస్యు బ్యాంక్స్ ఎవరు కొనేవాళ్ళు కాదు, పిఎస్యు బ్యాంక్స్ పెరిగేవి కాదు జనరల్గా. అలాంటిది పిఎస్యు బ్యాంక్స్లో బోల్డ్ అంత సపోర్ట్ వచ్చేసింది, బయింగ్ వచ్చేసింది. ప్రైవేట్ బ్యాంక్స్ నో. ఇది చాలా పారాడాక్సికల్ ఫినామినా, చాలా గొప్ప విషయం. అందువల్ల ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్కి ఉంది గ్రోత్ వచ్చింది, ప్రైవేట్ బ్యాంక్స్కి లేదు. ఆ పిఎస్యు బ్యాంక్స్లో కూడా ఎస్బీఐ, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఎస్బీఐ ఒకటి ఉంది, ఇంకా ఉన్నాయి కదా 2-3 బ్యాంకులు పిఎస్యూస్. వాటి కాంట్రిబ్యూషను ఎంతో కొంత ఉంది, ఉన్నట్లే లెక్క. లేకపోతే ఇంకొంచెం ఎంత మాత్రం కూడా ఉండేది కాదు. అది విషయం. తర్వాత ఈరోజు ప్రత్యేకించి నేను ఒక స్టాక్ గురించి మాట్లాడతాను, అదేంటంటే IREDA. సో దీని మీద మాట్లాడి తర్వాత క్లోజ్ చేస్తాను. IREDA చాలామంది అడుగుతున్నారు, సార్ IREDA కొనుక్కోమంటారా, IREDA హోల్డ్ చేయమంటారా, లేదా IREDA అంటే ఎగ్జిట్ అవ్వమంటారా? ఇదే కదండి, ఎగ్జిట్ అవ్వాలా, కొనుక్కోవాలా, లేకపోతే హోల్డ్ చేయాలా? అసలు బేసిక్గా IRDA చూడండి, ఇది ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇరేడా అంటారు. ఇది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. మినీ రత్నాస్ అని మా నవరత్నాలని అవన్నీ చెప్తారు కదా పిఎస్సిలో, ఇది ఒక మినీ రత్న. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో దీని పాత్ర ఏంటంటే ఫైనాన్సింగే. దిస్ ఈజ్ ఏ ఫైనాన్సింగ్ కంపెనీ లైక్ పిఎఫ్సి చూడండి, లేకపోతే REC చూడండి, రైల్వేకి సంబంధించి అయితే IRFC చూడండి. ఇవి ఫైనాన్సింగ్ కంపెనీస్ కదా. ఇది కూడా ఫైనాన్సింగ్ కంపెనీయే, NBFC అని చెప్పాలి. PSU పబ్లిక్ సెక్టార్, NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. అయితే దీని బిజినెస్ మోడల్ ఏంటంటే ఇట్ లెండ్స్ మనీ టు యూటిలిటీస్, పబ్లిక్ యూటిలిటీస్ మెయిన్లీ. ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి లేదా ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఫైనాన్స్ చేస్తుంది ఈ కంపెనీ. విశేషం ఏంటంటే సోలారు, విండు మెయిన్ ఈ రెండింటి మీద చేస్తున్నది. ఇవి కాక ఉన్నాయి ఫైనాన్సింగ్ దాదాపు 30% అండ్ అబోవ్, 22% అండ్ అబోవ్. వీటిలో ఈ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ మీద పెట్టింది. ఇంకా బయోమాస్ ఇంకా ఉన్నాయి. అయితే దీని దగ్గర బిజినెస్ ఉంది, ఇట్స్ డూయింగ్ బిజినెస్ వెరీ వెల్. తర్వాత బిజినెస్ ఇంకా పెరుగుతుంది అనటానికి దాఖలాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనిలో ఫైనాన్స్ బిజినెస్ కదండి, రిస్క్ ఉంటుంది కదా, NPS ఉంటాయి కదా. అయితే రాని బాకీలు ఖాతాలు ఉండే అవకాశాలు లేవు, చాలా తక్కువ, ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎవరికైతే లెండ్ చేస్తున్నదో వాళ్ళంతా కూడా పేయింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళే. సో ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీకి పెద్దపీట వేయటం జరిగింది గవర్నమెంట్ పాలసీలో. గవర్నమెంట్ పాలసీ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ మీద, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఫోకస్ ఎక్కువ పెట్టారు. అంటే మిగతా ఏమేమి పెట్టలేదని కాదు నా ఉద్దేశం.
సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రానున్న కాలంలో దీనికి డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. ఆ రెన్యూవబుల్ ఎనర్జీని జనరేట్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి, మార్కెట్ చేయడానికి ఇది ఫైనాన్స్ చేస్తుంది ఈ కంపెనీ. కాబట్టి ముఖ్యంగా సోలారు, విండ్ ఎనర్జీ ఈ రెండిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతున్నది. ఎందుకంటే పవర్ టారిఫ్లు, పవర్ కాస్ట్ పెరుగుతున్నది కదా. పవర్ కాస్ట్ ఎప్పుడైతే పెరుగుతున్నదో ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ దే బికమ్ ఏ లిటిల్ మోర్ వైబుల్. ఇది ఈ కంపెనీ ఐపీఓ వచ్చింది ఎప్పుడంటే లాస్ట్ ఇయరే, ఒక 1 year కూడా కాల, 2023లోనే వచ్చింది. 32 రూపీస్, 10 రూపాయల షేరు, ఫేస్ వాల్యూ 10 రూపాయలు అయితే 32 రూపీస్కి ఇష్యూ చేశారు. పెద్ద ఇష్యూ కాదు ఇది. అయితే ఇది ఓపెన్ అయిన దగ్గర నుంచి పరుగులెత్తటమే, ఎక్కడ ఆగలే, ఎవరికి అందలేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెట్టిందంటే 32 రూపాయల నుంచి 202 రూపాయల దాకా వెళ్ళింది. మీరు ఊహించండి, ఆల్మోస్ట్ ఎంతో లేదు 6 months ఉంటుంది. ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 6 months టైం 6 3 18 అంటే 6 to 7 3 21 అంటే 6 times అట్లీస్ట్ 6 రెట్లు పెరిగిందంటే 6 నెలల్లో. అంటే ఏం షేరు అంటే ఎవరైనా వ్యక్తి 1 లక్ష రూపాయలు ఇందులో పెట్టుంటే, అలాట్మెంట్ వచ్చుంటే, 1 లక్ష రూపాయలకి 6 లక్షలు వచ్చినట్టేగా, లాటరీయే. అట్లా పెరిగింది. ఎందుకంటే పిఎస్యూస్ బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యన, బాగా పెరిగాయి కదా. లాస్ట్ 6 months 8 months, లాస్ట్ 9 months 1 year తీసుకున్నట్లయితే పిఎస్యూస్ బాగా పెరిగాయి. అతో పిఎస్యూస్ ట్రెండ్లో ఇది వచ్చింది. ఆ ప్రాసెస్లో తర్వాత బిజినెస్ మోడల్ మంచిదని, బాగుంటుందని, ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి, ప్రాఫిట్స్ బాగుంటాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్, మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. దాంతో అందుకుంది. అయితే వేర్ ఈజ్ ఇట్ నౌ? మీకు ఇప్పుడు పొజిషన్ చాలామంది అడుగుతున్నారు కదా. ఫండమెంటల్స్ వరకు కంపెనీ ఓకే, గుడ్. ఒకటేంటంటే గవర్నమెంట్ కాబట్టి ఈ ప్రమోటర్స్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అని ఆలోచించవలసిన అవసరం లేదు. చీటింగ్ చేయరు అట్లీస్ట్. అయితే ఎఫిషియన్సీ అంటే ప్రైవేట్ వాళ్ళ చూపించిన, ప్రైవేట్ ఆర్గనైజేషను, ప్రైవేట్ కంపెనీలు అంటే ప్రైవేట్ వాళ్ళు చూపించినటువంటి ఎఫిషియన్సీ లెవెల్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ చూపిస్తుందా అంటే దట్ ఈస్ ఆల్వేస్ ఏ క్వశ్చన్ మార్క్. బట్ ఫ్రాడ్ చేయరు. అట్లాంటిది ఫ్రాడ్కి ఛాన్సెస్ తక్కువ ప్రమోటర్స్. ఎందుకంటే ప్రమోటర్ అంటే ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే కదా, గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ మ్యానిపులేషన్స్ చేయదు. ఓకే, అంతవరకు తీసుకోవచ్చు. మరి ఇది కొనుక్కోవచ్చా, ఎగ్జిట్ అవ్వాలా, అమ్ముకోవాలా అంటే ప్రాఫిట్ ఇప్పటికి కూడా 150 రూపాయల దగ్గరలో ఉంది. 30 రూపాయల షేరు 150 దగ్గర ఉంది. అంటే దగ్గర 5 రెట్లు ఇప్పటికీ పెరుగుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, లేకపోతే ఉంచేయాలా, హోల్డ్ చేయాలా, ఫ్రెష్గా కొనుక్కోవచ్చా, లేదా వెయిట్ చేయాలా? ఇట్లాంటి విషయాలు. దీనికి ఫండమెంటల్స్ చూస్తాం కదా. ఫండమెంటల్స్ చూసిన తర్వాత కొంచెం టెక్నికల్స్ కూడా చూసుకుంటే మంచిది. మనం చూస్తే టెక్నికల్ పొజిషన్ చూసినట్లయితే ఐ విల్ టేక్ యూ టు చార్ట్కి వెళ్దాం. చార్ట్లో చూడండి. చార్ట్లో చూడండి. దీని పీక్ ఇక్కడి నుంచి 50 రూపాయలు, 30 రూపాయల, ఎక్కడో 60 రూపాయల దగ్గర ఎక్కడో, అంటే కొటేషను రావటమే మంచి కొటేషన్ వచ్చింది. 30 రూపాయలు 2 రూపాయలకి అలాట్ అయిందని చెప్పి 32 రూపాయలకి ఏం ట్రేడ్ అవ్వలేదు కదా, పైనే వచ్చింది. అయితే ఇది ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి వరకు వెళ్ళిందంటే పీక్ చూడండి 202 అట్లా వెళ్ళింది, 200 పైనే. ఇట్ ఈజ్ అబౌట్ 200, 210 అట. దీని హయ్యెస్ట్ 210.
అయితే ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడైతే 150 రేంజ్లో ఉంది. అంటే దాని పీక్ లెవెల్ నుంచి 50 రూపాయలు, దాదాపు 50 రూపాయలు పడిపోయింది. దాంతో చాలామంది ఏంటంటే, ఏం సార్ ఇప్పుడు కొనుక్కోమంటారా అని, కొనలేదు, పెరిగి ఇప్పుడు అందుబాటులో ఉంది, కొనుక్కోమంటారా అని కొంతమంది. అలా కాకుండా ఇంకా పడిపోద్దేమోనండి, అమ్మేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని కొంతమంది. హోల్డ్ చేస్తే బాగుంటుందండి, లేకపోతే ఏం చేయాలండి అని కొంతమంది. సో ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా ఏంటంటే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. టెక్నికల్గా కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఆ మాత్రం అంత పెరిగింది, ఆ మాత్రం తగ్గదా? 230 రూపాయల షేరు 200కి వెళ్ళింది. 200కి వెళ్ళింది 150కి వస్తే ఏం విశేషమే ఉంది? ఏమి కాదు. తర్వాత దీనికి సపోర్టు, రెసిస్టెన్స్, అంటే సపోర్ట్ తీసుకుంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్, ఇక్కడ కనబడుతున్నది. కుడి ఎడంగా 120, 125. సో 120, 125 లెవెల్స్లో సపోర్ట్ ఉంది. కాబట్టి తగ్గితే ఈ రేంజ్లో ట్రై చేయొచ్చు, 1 కెన్ బై. ఓకే, తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా తగ్గితేనండి అంటే ఇగో ఇక్కడ సపోర్ట్ ఉంది 100 రూపాయల దగ్గర, 125 దగ్గర, తర్వాత 100 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. ఇంకా అంతకన్నా తగ్గితేనండి అంటే మనమే దేవుళ్ళం కాదు కదా, వీ డోంట్ నో, వీ కాంట్ సే. ఫండమెంటల్స్ యాజ్ సచ్ బాగున్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు అని అనిపిస్తున్నది. అది తగ్గి వస్తే 120, 125 రేంజ్లో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. ఓకే, యావరేజ్ చేయమంటారా అంటే అది డిఫికల్ట్ టు సే, అది మీ ఇష్టం. ఆల్రెడీ ఉంది కదా అందుకని. బట్ ఇంకా తగ్గితే 100 లెవెల్, అంతకు మించి ఇంకా ఫర్దర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి యావరేజ్ చేస్తే సరిపోతుంది, అంతకని ఎక్కువ యావరేజ్ చేయకూడదు, అది విషయం. తర్వాత ఎవరి దగ్గర అయితే ఈ స్టాక్ ఉందో, నా అభిప్రాయం ఏంటంటే, నాది అభిప్రాయం మాత్రమే, అడ్వైస్ కాదు, రికమెండేషన్ అంతకన్నా కాదు. నా అభిప్రాయం ఏంటంటే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ కాబట్టి ఇది హోల్డ్ చేయొచ్చు అని అనిపిస్తున్నది నాకు. అంతేకాదు ఫ్రెష్గా 120, 125 రేంజ్కి వస్తే దీనిలో ఎంటర్ కూడా అవ్వచ్చేమో అని అనిపిస్తున్నది నాకు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీరు మాత్రం డెసిషను సొంతంగా తీసుకోండి. యూ టేక్ ఎ డెసిషన్ ఆన్ యువర్ ఓన్. కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, బాగా పెరిగింది కదా, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, మళ్ళీ ఎప్పుడో అందుకుంటుంది నిదానంగా. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. సబ్జెక్టు ఈక్విటీస్ అంటే సబ్జెక్టు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కదా, సబ్జెక్టు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కాబట్టి స్టాక్స్ ఫ్లక్చుయేషన్స్కి గురవుతూ ఉంటాయి. దాని గురించి అంతగా చింతింపవలదు, అది విషయం. సో ఓకే అండి. సో మార్కెట్ ఏంటండి అంటే ఏం లేదు, మార్కెట్ రేంజ్ బౌండ్లో ఊరికే ఒక రేంజ్లో కొద్దిగా పైకి కిందకి వస్తున్నది. అయితే బుల్లిష్గానే ఉంది. నిఫ్టీ వరకు తీసుకున్నట్లయితే యాజ్ ఎ హోల్ బుల్లిష్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అంత బుల్లిష్గా లేదు కానీ ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఓకే, బట్ నిఫ్టీ ఈజ్ బుల్లిష్, స్లైట్లీ బుల్లిష్. మరి న్యూ హైస్కి వెళుతుందా, ఎప్పుడు వెళ్తుంది, ఎన్ని రోజుల్లో వెళుతుందా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నేను అనుకోవటం ఇంకొంచెం వెళ్ళొచ్చు, వెళ్ళినా కానీ ఈ ఎలక్షన్స్ వరకు పెద్ద మూమెంట్ చూపించకపోవచ్చు, పైకి కిందకి అట్లాగా పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు. అయితే మధ్యలో ఒక 1000-1500 పాయింట్లు కరెక్షన్ రావాలి, వస్తే అప్పుడు బాగుంటుంది, ఫ్రెష్ బయింగ్ వస్తుంది. లేకపోతే ఇట్లాగే ల్యాక్ లస్టర్ ట్రేడింగ్ అంటారు కదా, డల్గానే ఉంటుంది, పెద్ద ఏం లేదు. ఎందుకంటే పీక్కి వెళ్ళిపోయిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడేముంది. తర్వాత స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కదా ఎక్కువ మనం పెట్టుకుంటాము, వాటిలో అవి పెరగటం లేదు, అవి పెరగటం ఆగిపోయినాయి దాదాపు. మళ్ళీ వాటిల్లో బయింగ్ వచ్చేంత వరకు కూడా డల్గానే ఉంటుంది పొజిషన్. ఎందుకంటే మనకి ఈ నిఫ్టీ పెరుగుతున్నదా ఎంత పెరుగుతున్నదా అనేది ఇంపార్టెంట్ కాదు, మన షేర్లు పెరుగుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ మన షేర్లు మాత్రం పెరగటం లేదు. పేషెన్స్ తప్పదు, అలా కూర్చోవటం, కంగారు పడవలసిన అవసరం లేదు.
ఇక్కడ కరెక్షన్స్, ముఖ్యంగా మేజర్ కరెక్షన్స్ ఏమీ లేవు, కనిపించడం లేదు, సడన్గా ఏదైనా వస్తే తప్ప. సో వీ కెన్ కంటిన్యూ టు హోల్డ్ అవర్ పోర్ట్ఫోలియోస్. అది విషయం. ప్రాఫిట్లు ఏదైనా బుక్ చేసుకుంటే చేసుకోవచ్చు, ఇంతకుముందు చేసే ఉంటారు. ఎందుకంటే ప్రాఫిట్లు బుక్ చేసుకోవటం గురించి చాలాసార్లు చెప్పాను, రోజు చెప్పాల్సిన అవసరం లేదు, పర్వాలేదు. ఈ పాటికి కొంతమంది ప్రాఫిట్స్ బుక్ చేసుకునే ఉండుంటారు. ఓకే, మిగిలింది హోల్డ్ చేసుకోవటమే. మళ్ళీ పెరిగితే ప్రాఫిట్ గురించి ఆలోచించటమే, అంతేగాని ఇప్పుడు ప్రస్తుతం పెరగలేదు కాబట్టి వదిలేయటమే. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్.